వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. ఇప్పుడు మనతో పాటు స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్ లక్ష్మీ భరణి ఉన్నారు. స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్ అంటే ఏంటి అని అంటే, ఒక మూవీ మన ముందు చాలా సూపర్గా విజువల్ వండర్గా వస్తుంది, కానీ దానికి బిహైండ్ ద సీన్స్ ప్రీ ప్రొడక్షన్ ఎలా జరుగుతుందంటే, ఒక స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్ ఆ సీన్ని కానీ ఆ సీక్వెన్స్ని కానీ వాళ్ళ యాక్షన్ సీన్స్ కానీ ఎవరు ఎక్కడుండాలి, ఏ యాంగిల్లో కెమెరా పెట్టచ్చు, ఏ లొకేషన్లో ఎలా తీయాలి, ఇవన్నీ బిహైండ్ ద సీన్స్ స్కెచ్ వేస్తేనే అది పర్ఫెక్ట్గా మంచిగా ఒక మంచి అవుట్పుట్ మనకు వస్తుందన్నమాట. సో ఇటువంటి స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్ చాలా క్రియేటివిటీ తోటి అండ్ హెవీ ప్రెషర్ని హ్యాండిల్ చేస్తూ మూవీని సక్సెస్ఫుల్గా రన్ చేయాలంటే ఒక స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్ తోటే సక్సెస్ అవుతుందన్నమాట. మరి ఇప్పుడు కుబేరా, కిడాకోలా, పుష్ప 2, నెక్స్ట్ మన దుల్కర్ సల్మాన్ కాంతా మూవీ అన్నిటికీ కూడా స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్గా చేసినటువంటి లక్ష్మీ భరణి మన ముందున్నారనమాట. ఆ క్రియేటివ్ వర్క్ గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. మీరు చాలా కష్టపడి బ్రెయిన్ అంతా కొంచెం హెక్టిక్గా ఉండి ఇప్పుడు రిలాక్స్ అయినట్టున్నారు కొంచెం. సో ఒక స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్గా ఉండటం అనేది యాక్చువల్లీ చాలామందికి తెలీదు, ఫ్రాంక్గా మనం మాట్లాడుకుంటే. కానీ ఇది చాలా కష్టమైన పని కదా. అసలు ఆ వర్క్ ఏంటి, దాని గురించి ఒకసారి డీటెయిల్గా చెప్పగలరా? స్టోరీ బోర్డ్స్ అన్నది లైక్ క్లియరింగ్ కన్ఫ్యూజన్ బిట్వీన్ డిఓపీస్ అండ్ డైరెక్టర్స్ అనమాట. సో డైరెక్టర్ ఒక స్టోరీ రాసుకుని వస్తారు, దాన్ని షార్ట్ డిజైన్కి డిఓపి వీళ్ళందరూ కూర్చొని డిస్కషన్ చేస్తారు. సో యాంగిల్స్ అన్నీ ర్యాండమైజ్డ్గా వాళ్ళు డిస్కషన్లోని లైక్ ఆ పర్టికులర్ టైంలో లైక్ ప్రాపర్ విజువల్గా చూపించడానికి ఒక స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్ కూడా ఉంటారనమాట. ఓకే. సో వాళ్ళ డిస్కషన్ దగ్గర నుంచి లైక్ అది ప్రాపర్ ఎగ్జిక్యూషన్ అయ్యేంతవరకు ఈ స్టోరీ బోర్డ్ వర్క్. చాలామందికి ఒక మూవీ అనగానే ఒక స్టోరీ లేదా ఒక హీరో లేకపోతే కెమెరా ఏ యాంగిల్లో ఎలా పెట్టి తీశారు లేదా ఎడిటింగ్ ఎలా చేశారు, ఇప్పుడు విఎఫ్ఎక్స్ ఇవే ఎక్కువ తెలుసు, కానీ ఈ స్టోరీ బోర్డ్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. సో ఆ వర్క్ అనేది ఎలా ఉంటుంది అసలు, దానివల్ల మూవీకి ఎలా ప్లేస్ అవుతుంది అంటారు? స్టోరీ బోర్డ్స్ ఆర్ నథింగ్ బట్ లైక్ స్క్రిప్ట్ షార్ట్ డిజైన్ ఏదైతే ఉంటుందో అది రిటర్న్గా ఉంటుంది. స్టోరీ బోర్డ్స్ నుంచి లైక్ విజువల్గా చూపిస్తాం అనమాట, ఇది షార్ట్, ఇన్ని షార్ట్స్ వస్తాయి, దాన్ని ఇలా ఎగ్జిక్యూట్ చేస్తాం అన్నది స్టోరీ బోర్డ్. ఈ స్టోరీ బోర్డ్స్ అయిపోయించుకోవడం వల్ల లైక్ అందరికీ ఒక క్లారిటీ ఉంటుంది. అంటే ఒక వైడ్ యాంగిల్ ఆర్ మిడ్ యాంగిల్ ఏదైనా ఉన్నా కానీ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి ఇమాజిన్ చేసుకున్నప్పుడు. అది పర్టికులర్గా ఇప్పుడు డైరెక్టర్ కావాల్సిన ఇమాజినేషన్ మనం చూపించాలి. సో దానికి స్టోరీ బోర్డ్స్ అన్నవి పర్టికులర్గా వేయించుకుంటారు అన్నమాట. అంటే క్లియర్గా ఒక పిక్చర్ కానీ ఒక సీన్ లేకపోతే ఒక ఇంట్రో, ఒక హీరో ఇంట్రో కనుక వస్తుంది అన్నప్పుడు వాళ్ళకి సంబంధించిన స్టోరీ బోర్డ్ అంటే మీరు ఎలా ప్రిపేర్ చేస్తారు దాన్ని? ఐడియా విల్ బి ద డైరెక్టర్స్ ఓన్లీ. ఐడియా ఆయన చెప్తారు. సో నాకు ఇలా కావాలి, నేను ఇలా అనుకుంటున్నా. సో ఒక కాన్సెప్ట్ చెప్తారు, ఆ కాన్సెప్ట్ని మనం ఎలా పాసిబుల్ వేలో చూపించగలం. ఒక ఇంట్రడక్షన్, ఇప్పుడు రీసెంట్ కుబేరా, సో ప్రతి ఇంట్రడక్షన్కి స్టోరీ బోర్డ్స్ వేసుకున్నాం. ఓకే. అంటే కుబేరా మూవీ మొత్తానికి చేశారా మీరు స్టోరీ బోర్డ్? ఆల్మోస్ట్ అన్ని సీక్వెన్సెస్కి లేదు, లైక్ ఇంపార్టెంట్ సీక్వెన్సెస్, సీజీకి వెళ్ళే సీక్వెన్సెస్కి కంపల్సరీ ఉండాలి. అండ్ ఇవి కూడా లైక్ లిటిల్ బిట్ ఇన్వాల్వ్ ఉంది కాన్సెప్ట్. వీళ్ళందరినీ లైక్ ఒక డిఫరెంట్గా చూపిద్దామని అనుకుంటున్నారు కాబట్టి దీనికి కూడా ఇంట్రడక్షన్ వీడియోస్ కూడా చేపించుకున్నారు అన్నమాట. సో అంటే ఈ కుబేరా మూవీలో క్యారెక్టర్ ఎగ్జాంపుల్ మన హీరో ధనుష్ని తీసుకుందాం. ఆయన ఇంట్రొడక్షన్ సీన్ ఏదైతే ఉందో అదంతా మీరు స్టోరీ బోర్డ్ చేస్తారా? సో అంటే అది ఎలా చేస్తారు? లైక్ ఒక సీన్ ఆయనని ఇంట్రొడ్యూస్ చేస్తారు, బ్యాక్గ్రౌండ్, ఆ పోస్టర్ ఇదంతా మేము చూసాం కదా. సో దాన్ని ఎలా చేశారు డిజైన్? అంటే లైక్ దేర్ ఈస్ అ స్టోరీ బిహైండ్. లైక్ అన్నపూర్ణాదేవికి ఆమె ఇస్తూ ఉంటుంది, బిచ్చం ఇస్తూ ఉంటుంది. సో అలా పోర్ట్రే చేయడానికి లైక్ ధనుష్ ఈజ్ లైక్ బెగ్గర్ క్యారెక్టర్లో చేస్తున్నారు ఆయన అన్నదానికి లైక్ హీ వాంట్స్ టు పోర్ట్రే ధనుష్ యాజ్ అ శివుడి ప్రతిరూపం లెక్క. సో దట్స్ ద పోస్టర్. లైక్ మనకి కింద నుంచి వెళ్ళి లైక్ ధనుష్ గారు లెగ్గానే లైక్ మనకి ఇట్ విల్ రిసెంబుల్ యాజ్ శివుడి ఇంట్రొడక్షన్ లో. అంటే అన్నపూర్ణాదేవి శివుడు అంతటి వాడికే బిచ్చం వేశారు అంటే ఇప్పుడు ధనుష్ కూడా శివుడు లాగానే అన్న రూపం. ఇవి రెండు మిక్స్ చేసి ఆ సీన్ తీసుకొచ్చారు అనమాట. సో ఇది ఎవరికి తెలియక సీన్ బాగా తీసుకొచ్చారు అని అనుకుంటారు. బిహైండ్ ద సీన్ ఈ స్టోరీ బోర్డ్ ఇలా చేయాలన్నమాట. లేకపోతే ఒకవేళ అలా చేయకపోయి ఉంటే డెఫినెట్లీ నోబడీ విల్ అండర్స్టాండ్. లైక్ అంతే, క్యాజువల్గా తీసుకొస్తే క్యాజువల్గానే ఉంటుంది. సో దీని గురించి శేఖర్ కమ్లా సార్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశారా? ఇలా ఏం చెప్పారు? సో ఇదే కాన్సెప్ట్ చెప్పారు. ఈ కాన్సెప్ట్ చెప్పినాక ఇట్లా సో మనం ఎలా చూపించగలం పాసిబిలిటీస్.
సో ర్యాండమ్గా వేసేసిన అర్థం కాదు. సో ఒక యానిమాటిక్గా మనకి ఈ ధనుష్ అన్న క్యారెక్టర్, దేవా అన్న క్యారెక్టర్ అక్కడికి ఈక్వల్గా రావాలి. ఓకే. సో బ్యాక్గ్రౌండ్లో ఎక్కడో పర్స్పెక్టివ్లో ఉన్న శివుడుకి ఈయన ఈక్వలైజ్గా అవ్వాలి కదా. సో ఎలా చూపిస్తాం అన్నది అడిగారు. అండ్ అగైన్ లైక్ షూట్కి వెళ్ళేసరికి డిఓపీస్ లైక్ అక్కడున్న అవి ఎలా ఎన్వైరన్మెంట్ బట్టి మారిపోతాం తీసుకున్నారు. సో అట్లా ప్రతి సీన్ కానీ ఇదంతా కూడా మరి చేసిన తర్వాత ఆ సీన్లో మీరు స్టోరీ బోర్డ్స్ ఎన్నిసార్లు రీరైట్ రీడిజైన్ చేసిన తర్వాత ఓకే అయింది? ఇది 10th వర్షన్ ఓకే అయింది. లైక్ 10 అప్పటికప్పుడు డిఫరెంట్ వర్షన్స్ వేసిస్తే సో లైక్ 10th వర్షన్ ఆయనకి నచ్చింది. ఓకే. 10th. సో మొత్తానికి ఒక సినిమా మొత్తం అంతా కూడా అందరు అనుకుంటారు కానీ డిపెండ్ అయ్యేదంతా స్టోరీ బోర్డ్ మీదే. లేకపోతే అది కొంచెం ఫెయిల్ అవ్వడానికి కానీ లేకపోతే ప్రొడక్షన్ కాస్ట్ కానీ టైం ఇవన్నీ వేస్ట్ అవుతాయి. అదంతే. అంటే కంప్లీట్ డిపెండెన్స్ అన్ను కొన్నిటికి అవసరం ఉండదండి. అంటే కూర్చుని కాన్వర్జేషన్ అయిన దానికి అవసరం ఉండదు. అంటే ఇద్దరు మాట్లాడుకోవాలి వెళ్ళిపోవాలని. కానీ వాళ్ళ దగ్గర సీజీ రిలేటెడ్ ఉంది అంటే ఖచ్చితంగా కావాల్సి వస్తుంది. సో అండ్ మల్టిపుల్ లొకేషన్స్కి వెళ్ళాలి అన్నా ఏదన్నా క్రైమ్ సీన్స్ తీయాలి అంటే డెఫినెట్లీ ఏది ఎక్కడ దాక్కుంది ఎలా పరిగెత్తాలి ఇట్లాంటి వాటి అన్నిటికీ తీయాల్సి ఉంటుంది. ఇప్పుడు పబ్లిక్లో వెళ్ళే దగ్గర మనకి ఎక్కువ ఖర్చు అవుతుంది. సో దాన్ని ముందు స్టోరీ బోర్డింగ్ చేసుకుంటే ప్రాపర్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు కుబేరా వస్తే అల్పిరి దగ్గర లైక్ పబ్లిక్లో ఆయన పరిగెడతారు. అవునవును. సో ప్రాపర్గా స్టోరీ బోర్డ్ వేసుకుని వెళ్ళారు అనుకోండి. సో పబ్లిక్లో ఉన్నా కూడా ఈవెన్ కెమెరామెన్ ఎక్కడ పెట్టుకోవాలి, కెమెరా చూసుకుంటారు, హీరో కూడా ఎలా పరిగెత్తాలి. సో చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అక్కడికి వెళ్ళి డిస్కషన్ పెట్టుకుంటాం మళ్ళీ మనకి ఇది అయిపోతుంది కదా. సో అలా ప్రాపర్ ప్రీ ప్రొడక్షన్ వెళ్తే చాలా బెనిఫిట్ ఉంటుంది. సో మొత్తానికి కుబేరా మూవీ స్టోరీ బోర్డ్ చేశారు. కుబేరాతో పాటు మీరు పుష్ప 2, కీడా కోలా ఈ మూవీస్లో కూడా చేశారు స్టోరీ బోర్డ్స్. సో ఈ వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే ఆల్మోస్ట్ మీరు పెద్ద మూవీస్లో చేశారు అండ్ సక్సెస్ఫుల్ మూవీస్లో చేశారు మీరు. ఈ వర్క్ అనేది మీకు అంటే ఇష్టంతో ప్యాషన్తో వచ్చారా లేకపోతే లేదు ట్రై చేద్దాం గివ్ ఇట్ ట్రై అన్నట్టు వచ్చారా? లేదండి, యాక్చువల్లీ నేను బిఎఫ్ఏ యానిమేషన్ చేశాను. ఓకే. సో అందులో మాకు స్క్రిప్ట్ రైటింగ్ నుంచి బిఎఫ్ఎక్స్ వరకు నేర్పిస్తారు. తర్వాత మాస్టర్ చేసుకోవాలి. సో నేను కామిక్ అండ్ గ్రాఫిక్ నావెల్స్ చేద్దాము, కామిక్ బుక్స్ అవి రాద్దామని చెప్పేసి అనుకున్నా. బట్ అక్కడ బయటికి వెళ్ళాలంటే ఫీజెస్ ఎక్కువ ఉంటాయి కదా. సో వెళ్ళలేదు. దెన్ ఐ అండర్స్టాండ్ లైక్ స్టోరీ బోర్డ్స్ ఆల్సో లైక్ అ కామిక్. బెటర్ వర్షన్ని స్టోరీ బోర్డ్ని బెటర్ వర్షన్కి ఇస్తే కామిక్ అనమాట, ఒక స్క్రిప్ట్ని అట్లా వేయడం. దెన్ ఇలాగ ఫ్రెండ్స్ త్రూ అట్లా వచ్చి స్టోరీ బోర్డ్ స్టార్ట్ చేశాను. అలా స్టార్ట్ చేసి లైక్ ఫిలిమ్స్లోకి రావాలన్నది కాదు, బట్ ఇట్ హ్యాపెన్ అట్లా. అందరు ఇటువైపు సర్కిల్ ఉంది. ప్యాషన్ మెయిన్ అయితే స్టోరీ బోర్డ్ ఒక కామిక్ నావెల్ రైటర్ లాగా మీరు వెళ్ళాలనుకున్నారు, బట్ ఈ త్రూ వచ్చారు. సో అలా స్టార్ట్ చేసిన ఫస్ట్ మూవీ ఏది మీరు స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్గా? స్టోరీ బోర్డ్గా నాకు యాడ్ వచ్చిందండి, డాల్బీ ఆటమ్. ఓకే ఓకే. డాల్బీ ఇదే డైరెక్ట్ కొట్టడమే పెద్ద తలకాయని కొట్టినట్టు డాల్బీని వచ్చింది. కానీ దాని తర్వాత ఒక 2-3 months తర్వాత ఒక చిన్న ఆర్గానిక్ది వచ్చింది. ఒక ప్యాషన్ తోటి ఈ ఫీల్డ్కి కానీ ఇదంతా ఇంట్రెస్ట్తో వచ్చారు. సో అలా డాల్బీ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎలా మూవీస్కి ఎలా ఎంటర్ అయ్యారు? మూవీస్కి రాక్షస్ కావ్యం, దానికి ముందు కీడాకోల అయితే నేను తరుణ్ భాస్కర్ ఆయన పెట్టారు లుకింగ్ ఫర్ ద స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్ అని చెప్పేసి. సో ఇమీడియట్గా అప్లై చేయగానే ఇమీడియట్ కాల్ వచ్చింది ఆయన దగ్గర నుంచి. సో హౌ డూ యూ వర్క్ లక్ష్మి ఇవన్నీ అడిగారు. సో ప్రెజెంట్ అయితే నేను వైజాగ్లో ఉన్నా. సో వైజాగ్లో ఉన్నా, ఇక్కడ నుంచి చేస్తాను, మీకు ఓకే అంటే ఐ విల్ డూ ఫ్రమ్ వైజాగ్ ఓన్లీ అన్నారు. ఓకే నాకేం ప్రాబ్లం లేదు, నేను కొన్ని షార్ట్స్ ఇస్తాను, ఆ షార్ట్ చేసి ఇచ్చేసే అని చెప్పేసి అన్నారు. ఇమీడియట్గా లైక్ చేసి పంపించా. దెన్ దే గాట్ సమ్ ట్రస్ట్, ఓకే చేయగలుగుతుంది అని చెప్పి ఇంకొన్ని సీన్స్ వచ్చినాయి అన్నమాట. సో అలాగే ఆల్మోస్ట్ అలా ఇంకొన్ని మూవీ మొత్తం వచ్చేసింది. ఆ మూవీ అంటే లైక్ దే ఆర్ 3-4 people అగైన్. ఓకే. కానీ ఎక్కువ డెలివరీ నేను ఇచ్చాను, ఎక్కువ షార్ట్స్ లైక్ ఫాస్ట్గా. అవునవును. ఈవెన్ అంటే కీడాకోలాలో మెయిన్ స్టోరీ అంతా స్టార్ట్ చేసేది ఆ కోకోకోలాలో మనకి ఆ థమ్స్అప్లో ఆ పురుగు అది కాక్రోచ్ పడుతుంది, ఆ సీన్ని కూడా మీరు స్టోరీ బోర్డ్ చేశారు కదా. ఓకే. సో అంటే ఆ సీన్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు, అసలు మూవీ స్టోరీ కాన్సెప్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారా మీకు? అంతే. ఫస్ట్ నరేషన్ వస్తుంది, స్క్రిప్ట్ వస్తుంది, నరేషన్ వస్తుంది, దాని పక్కన షార్ట్ డిజైన్ కూడా ఇచ్చేస్తారు. యాక్చువల్లీ తరుణ్ సార్ మొత్తం అన్నీ ఆయనకి ఒక క్లారిటీ ఉంటుంది. సో నాకు ఇలా కావాలి అని చెప్పేసి. సో ఈవెన్ మన డౌట్ అడగవలసిన లేదు, అది అర్థమైపోతుంది అనమాట. సో దానికి తగ్గట్టు ఫస్ట్ నేనేంటంటే
రఫ్ స్కెచెస్ ఇస్తాను, అది అనుకుంటున్నారా కాదా అన్నది. దాని నుంచి డిస్కషన్ వస్తుంది అనమాట. కాదు, ఈ యాంగిల్ కాదు, నేను ఇటువైపు అనుకుంటున్నా అన్నట్టు ఒక కరెక్షన్స్ వస్తాయి. అక్కడ మళ్ళీ కరెక్షన్ చేసుకున్నాక గ్రే స్కేల్కి వెళ్ళిపోతాం. టైటిల్ సీక్వెన్స్ కూడా అట్లానే లైక్ ఒక ఫ్యాక్టరీ ఇది కదా, సో దాని గురించి మళ్ళీ ఫ్యాక్టరీ రిలేటెడ్ అన్నీ రీసెర్చ్ చేసుకుని దే గేవ్ మీ సమ్ రిఫరెన్సెస్, సో బేస్ చేసుకుని వేసుకున్నాం. అండ్ దాంతోపాటు మళ్ళీ మనకి కార్లో సీన్స్ ఉంటాయి అండ్ బ్రహ్మానందం గారి సీన్స్ ఉంటాయి, అవన్నీ కూడా స్టోరీ బోర్డ్ చేయాల్సిందే కదా? కొన్ని ఉంటాయి. కోలా ఉన్న దగ్గర ప్రతి దగ్గర అది విఎఫ్ఎక్స్ షాట్ కాబట్టి ఖచ్చితంగా స్టోరీ బోర్డ్, అది చిన్నదైనా కానీ స్టోరీ బోర్డ్ ఎంచుకున్నారు. వైడ్ షార్ట్స్ కానీ అలాంటివి ఉన్నవన్నీ అట్లానే. ఈవెన్ లాస్ట్లో సరెండర్ షాట్ ఇదంతా కూడా స్టోరీ బోర్డ్ చేశారా? లేదు, దానికి అంటే కొన్ని క్యాజువల్ డైరెక్ట్ కన్వర్సేషన్ కాబట్టి ఆల్రెడీ ఫీల్డ్ గ్రౌండ్ లో చేశారు. అదేంటంటే స్పాంటేనియస్ గా వాళ్ళకి కామెడీ వచ్చేది ఉంటది కదా, సో అది మనకి చెప్పలేము ఇంకా దాన్ని. బేకరీలో కూర్చుని వాళ్ళు జీవన్ విల్ కౌంట్ మనీ లెక్క పెడతా ఉంటాడు, వెనకాల అంత విజువల్ గా గ్లాస్ బ్రేక్ అయ్యి వస్తుంది, అదంతా విఎఫ్ఎక్స్ షాట్. ఓకే, సో దానికి వేయించుకున్నారు. ఓకే ఓకే. సో అలా ఎక్కువ ఏ సీన్స్ కి వేయించుకున్నారు కీడాకోలాలో? అంతే, విఎఫ్ఎక్స్ రిలేటెడ్ అంటే ఫిజికల్గా పాసిబుల్ కానివి ఏదైనా కానీ మొత్తం స్టోరీ బోర్డ్ అన్ని వేశారు. అండ్ మోర్ ఓవర్ స్టోరీలో కన్వర్జేషన్స్ కాకుండా యాక్షన్ సీక్వెన్స్, మాటలతో అవసరం ఉండదు అప్పుడు అన్నప్పుడు అంతే ఇవన్నీ చేస్తారు. సో దాని తర్వాత కట్ చేస్తే మీకు దాని తర్వాత పుష్పకి ఆఫర్స్ వచ్చాయా? పుష్పకి అలా రాలేదు, ఫ్రమ్ థర్డ్ పార్టీ త్రూ, విఎఫ్ఎక్స్ వాళ్ళ త్రూ వచ్చింది. మోస్ట్ ఆఫ్ ద వర్క్ నాకు విఎఫ్ఎక్స్ వాళ్ళ నుంచి వస్తుంది. అంటే ప్రీలో సరిగ్గా కొంచెం అవ్వకపోతే పోస్ట్ లో జడ్జ్మెంట్ కి వస్తుంది అనమాట పర్స్పెక్టివ్ స్కెచెస్. గామి అట్లానే వచ్చింది. గామికి ఈజ్ లైక్ ఓన్లీ 30 షార్ట్స్ ఆర్, నేను చేసింది 30 షార్ట్స్, కానీ 80% ఆఫ్ మూవీ విల్ రన్ ఆన్ దట్ సీన్ అనమాట. గామి లాంటి మూవీస్ కి విఎఫ్ఎక్స్ అంటే ఇంకొంచెం టఫ్ అని చెప్పాలా మాకు అనిపిస్తుంది చూస్తుంటే. దానికి అంటే విఎఫ్ఎక్స్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి స్కెచ్ వచ్చింది జడ్జ్మెంట్. అది క్లిఫ్ది వాళ్ళు రోప్ త్రూ వెళ్తారు కదా, అది అన్నమాట. అండ్ మెయిన్ గా మొత్తం మంచులో వాళ్ళు ఎలా అయితే క్యారీ చేస్తారో, ఎలా ఫైట్ చేస్తారో, పడిపోతారేమో, ఈ సీన్స్ అన్ని కూడా అంత పర్టికులర్ గా రాలేదు. అంటే ఇది విఎఫ్ఎక్స్ నుంచి కాబట్టి స్కేల్ జడ్జింగ్ అనమాట. సో స్టోరీ బోర్డ్స్ అంటే అన్ని ఇది కాదు, కొన్నిసార్లు పర్స్పెక్టివ్ అండ్ స్కేల్ జడ్జింగ్ వస్తుంది, కొన్నిసార్లు క్యారెక్టర్ బేస్డ్ వస్తాయి అనమాట. సో పర్స్పెక్టివ్స్ అంటే మనం సెట్ ఎక్స్టెండ్ చేస్తున్నాం, అది ఎంతవరకు ఎక్స్టెండ్ చేయాలి, ఎంతవరకు పాసిబిలిటీ ఉంది, సో దాని వరకు వేయించుకుంటారు అని. పుష్ప అది నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే లైక్ థర్డ్ పార్టీ విఎఫ్ఎక్స్ నుంచి వచ్చింది. ఒక్క సీక్వెన్స్ అది ఇంటర్వల్ బ్యాంక్ది, లైక్ షికావత్ విల్ గో సర్చ్ ఫర్ అ పుష్ప అనమాట. అది లైక్ అది కొంచెం బాగా ఫాస్ట్గా చేసి ఇచ్చేసాం, జస్ట్ ఓన్లీ వాయిస్ ఓవర్ లాగా వచ్చింది. షార్ట్ డివిజన్ అంతా మాదే. మళ్ళీ అంటే పుష్ప మూవీలో ఓన్లీ ఫ్యూ సీన్స్ చేశారు, ఓన్లీ వన్ సీన్ అది చేశారు. బట్ ఎనీవే మనకి మీకు పుష్ప మూవీ పాన్ ఇండియా మూవీ చేసామన్నప్పుడు ఆ ఫీలింగ్ ఉంటుంది. సో సుకుమార్ సార్ తోటి మాట్లాడారా సీన్ గురించి? డైరెక్ట్ లేదు, అంటే ఇది డైరెక్ట్లీ వెంట్ ఫర్ విఎఫ్ఎక్స్ వాళ్ళకి. ఓకే, సో వాళ్ళు బ్రేక్ డౌన్ చేసుకుని రమ్మన్నారు, ఆయన ఒక ఇచ్చేసారంట. సో నాకు వీళ్ళు నరేట్ చేశారు, నాకు ఈ సీన్ ఇట్లా కావాలి, ఇన్ని షార్ట్స్ కావాలి, ప్రాపర్గా కావాలి అన్నారు. సో దాని మీద కూర్చుని చేసాము అన్నమాట. సో అలా మళ్ళీ కట్ చేస్తే ఇప్పుడు మంచి కుబేరా నిజంగా మీ కెరీర్ లో మీ ప్యాషన్ కి ఒక కుబేరా లాంటి రోల్ వచ్చేసింది. అవునా? సో కుబేరాలో శేఖర్ కమల సార్ ని ఎలా అప్రోచ్ అయ్యారు? అందులో ఎలా మీకు వచ్చింది? నేను ఇంతకు ముందు కీడాకోలా చేశాను కదా, అందులో సుశ్రుత్ అని చెప్పేసి ఒక పర్సన్. సో ఆయన శేఖర్ సార్ దగ్గర ఎడి కింద జాయిన్ అయ్యారు. సో ఇట్లానే స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్ కావాలి అట్లా అన్నప్పుడు లైక్ హీ రిఫర్డ్ మీ అనమాట. సో ఫస్ట్లో ఓకే అంటే లైక్ ఆఫీస్కి వచ్చి చేయాలి అన్నది. బేసిక్గా నేను ఫ్రీలాన్సర్, కంప్లీట్ ఫ్రీలాన్సింగ్, ఇప్పటి వరకు నేను ఆఫీస్కి వెళ్ళింది లేదు. సో తర్వాత శేఖర్ సార్ వర్క్ చూసి అని నచ్చినాయి అన్నారు, ఓకే పర్వాలేదు అని చెప్పేసి అనుకున్నారు. అలా కుబేరా ఎంటర్ అయ్యా. అండ్ ఇది వరకు నేను ఒక విఎఫ్ఎక్స్ వాళ్ళతో ఉన్నాను, వాళ్ళు కూడా అదే మూవీకి చేశారు అనమాట. మీకు ఇంకొంచెం ఈజీ అండి, కమ్యూనికేషన్ ఈజీ అయిపోయింది. సో
కొంచెం బాగా మనకి క్లియర్గా ఈ షార్ట్స్ ఎలా కావాలో వాళ్ళు చేయించుకోవడం, ఏమైనా డౌట్స్ వస్తే నేను ఈజీగా అడగడానికి ఉండేది. అట్లా లైక్ ఈవెన్ కుబేరా మూవీలో ఈ చెత్త డంప్ యార్డ్ ఇవన్నీ సీన్స్ కూడా మీరు స్టోరీ బోర్డ్ చేశారు? లేదు, నాది మేజర్ సీజీ పార్ట్స్ అండి. ఏంటి అంటే ఆయిల్ రిగ్ ఉంటుంది. ఆయిల్ రిగ్ ఈజ్ వెరీ సీజీ. మ్యాంగ్రూవ్స్ డాగ్స్ తో ఉంటుంది. డాగ్స్ తోటి చాలా టఫ్. అందులోని లైక్ అది సీజీ కాకపోయినా కానీ లైక్ ఎలా పాసిబుల్, అసలు డాగ్స్ ఎలా వస్తాయి మనకి కావాల్సింది కదా. CGVFX కాదా, రియల్ డాగ్స్ ఏనా? రియల్ డాగ్స్ తో చేశారు అయితే. అవి కూడా బాగా యాక్ట్ చేశారు. ఓకే, ఆ సీక్వెన్స్ మొత్తం చాలా టఫ్ అన్నమాట. అది అంటే ఏమో తెలీదు ఎంతవరకు సీజీ ఇన్వాల్వ్ చేశారో మ్యాంగ్రూవ్స్ దాంట్లో, బట్ అందులో దానికి వేయించుకున్నారు. అండ్ మళ్ళా యాట్ సీన్ ఉంటుంది, తీసుకెళ్ళి సముద్రంలో షార్క్ సీన్ ఉంటుంది. దాన్ని సో దానికి ఎక్కువ బడ్జెట్ అవ్వకుండా ఎలాగా చూసుకోవాలి అన్న దాంట్లో స్టోరీ బోర్డ్స్ వేయించుకున్నాం. సో అంటే సముద్రంలో వేసేటప్పుడు పడవ ఎక్కడ ఉండాలి, స్కేల్ జడ్జ్మెంట్ ఉంటుంది కదా, అక్కడ పర్స్పెక్టివ్ జడ్జ్మెంట్. మీరు షార్క్ ఇవన్నీ పిక్చర్ ఇచ్చేస్తే యాజ్ ఇట్ ఈస్ CG వాళ్ళు చేసి ఇచ్చేస్తారు, వీళ్ళు యాక్ట్ చేసేయచ్చు. ఓకే, సో అంటే ఇంత జరుగుతుంది అనమాట మూవీ వెనకాల. ఇప్పుడు ఇన్ని ప్రాజెక్ట్స్ చేశారు, వీటితో కాకుండా ఇంకా కొంచెం బిహైండ్ ద సీన్స్ ప్రాజెక్ట్స్ ఇంకేమైనా చేశారా మీరు? అంటే లైక్ అప్కమింగ్ కాంతా ఉంది, దుల్కర్ సల్మాన్ మూవీ. అసలు మీరు ఏది వదిలేసారు అయితే మొత్తం? లేదు అంటే లైక్ టచ్ వుడ్ అది లైక్ మంచి సర్కిల్ ఉంది, వాళ్ళు మంచిగా ప్రమోట్ చేస్తున్నారు, ఇట్లా ఉంది. అండ్ మీ వర్క్ కూడా మీరు ప్యాషన్ తో చేస్తున్నారు డెఫినెట్లీ. సో అంటే నా నుంచి ఎక్కువ కరెక్షన్స్ వెళ్ళండి. అంటే బేసిక్గా ఒకసారి డిస్కషన్లో కూర్చున్నామంటే లైక్ ఓకే డైరెక్టర్కి ఏం కావాలో అది యాస్టీస్ వేసి ఇచ్చేస్తాం, సో కరెక్షన్ ఉండదు. అండ్ ఆల్సో ఐఎమ్ ఫ్రీ లైక్ డిఫరెంట్ ఎన్నిసార్లు అయినా కానీ వేయడానికి నాకు ప్రాబ్లం ఉండదు. నా ఏంటంటే వర్క్ వచ్చిందా వర్క్ ఫినిష్ చేసి ఇచ్చేద్దామా అంతవరకే. ఓకే కరెక్షన్స్ ఉన్నాయా, ఓకే చేసేద్దాం అన్నట్టే కూల్గా చేసుకోవాలనుకుంటా, ప్రెషర్ లేకుండా. మనకి క్రియేటివ్ థాట్స్ రావాలంటే కూల్గా ఉండాలి. అసలు ఎంత కూల్ అంటే ఈ ప్రపంచం మొత్తం బద్దలైపోతున్నా సరే నాకు మైండ్ అంతా ఇప్పుడు అదే స్టోరీ మీద, ఆ కాన్సెప్ట్ మీద ఉండాలి. బట్ మీరు ఎలా మేనేజ్ చేస్తారు? అండ్ మీరు ఎవరన్నా హెల్ప్ తీసుకుంటారా ఈ వర్క్కి? అంటే కొన్నిసార్లు ఫస్ట్ అయితే కొంచెం పెద్ద ప్రాజెక్ట్ చేసినామంటే ప్యానిక్ అవుతాం డెఫినెట్లీ. మళ్ళీ నచ్చకపోతే ఎక్కడ వద్దంటారు అనే ఫీలింగ్. అంటే ఇది కదా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ చెయ్యాలి, అది రావట్లేదు అంటే ఒక సీన్ ఉంటుంది, వాళ్ళకి అది రాక మన దగ్గరకు వచ్చారు, నాకు రావట్లేదు అంటే ఇంకా నేను చేసి వేస్ట్ అనిపిస్తుంది కదా. సో దాని గురించి చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటాం అనమాట. వన్స్ క్రాక్ అయిపోగానే అయిపోయింది చాలా వరకు. అంటే ఇప్పుడు వరకు ఈవెన్ కుబేరాలో మ్యాంగ్రూవ్స్ దానికి డాగ్స్ది అది ఇప్పుడు వరకు యానిమల్స్ది వేసింది లేదు, ఓన్లీ స్కేల్స్ వరకు. అట్లా యానిమల్ అవి ఎట్లా బిహేవ్ చేస్తాయి ఏంది ఎన్ని వీడియోస్ వెతికినా అండ్ ఎక్కడ లేదు. ఓకే, అంటే మీరు ఏదైనా సీన్ చెప్పినప్పుడు దాని రిలేటెడ్ వీడియోస్ ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకుంటాం. అంటే మళ్ళీ కొన్ని మ్యాచ్ అవ్వద్దు. సో మనం చూస్తున్నాం ఈయన ఎలా ఆలోచిస్తున్నారు, మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ అయ్యకూడదు. యాజ్ ఇట్ ఈజ్ వేస్తే లైక్ మళ్ళీ అది ఇది మ్యాచ్ అయిపోతుంది. స్టోరీ బోర్డ్స్లో పర్టికులర్గా ఉంటేనే లైక్ అన్నీ బాగుంటుంది అనమాట. అంటే ఇప్పుడు డాగ్స్ అన్ని చుట్టూ సరౌండ్ అయిపోయి ఉన్నాయి, విలన్ ఎప్పుడైతే వచ్చి హీరోని కొడుతూ ఉంటాడు, డాగ్స్ వచ్చి ఆయన బైట్ చేస్తుంటాయి, ఈ సీన్ అంతా మీరు స్టోరీ బోర్డ్ చేస్తారు? అవును, అది ఎలా కావాలో ఆయన చెప్పేశారు, దాన్ని మనం వేసి ఇవ్వడమే. సో అది ఓకే అనుకుంటే ఓకే, లేదా అంటే చేంజెస్ వస్తూ ఉంటాయి, అందులో చేంజెస్ వస్తూ ఉంటాయి. సో ఫైనల్ గా అది కూడా ఎన్ని సార్లు చేశాక అది చాలా సార్లు చేసాం, అది కూడా ఒక 4 to 5 వెర్షన్స్ వెళ్ళింది. ఓకే, అంటే కొంచెం టఫ్ కదండి దాని మీద. అంటే కంప్లీట్ గా చూడాలంటే డాగ్స్ తోటి చేయాలంటే దాని ట్రైనింగ్ ఇవ్వాలా, సో సేమ్ అట్లానే చేయాలి. సో సో మీరు ఎగ్జాక్ట్ గీసిన స్టైలే డాగ్స్ పర్ఫామ్ చేయకపోవచ్చు, అదే అవును. సో ఆ సీన్ ఆ లొకేషన్ రాకపోవచ్చు, ఇలా కొన్ని టఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. సో మీరు అన్ని చేసినా ఓకే అవుతుందని గ్యారంటీ ఉంటుందా? ఉండదు. కొన్నిసార్లు ఏంటంటే కష్టపడి చేస్తాం కదా, అక్కడికి వెళ్ళినాక ఆ సీన్స్ ఉండవు అనమాట, అయ్యో అనిపిస్తుంది. సో అలాంటి సీన్ కానీ ఇప్పటి వరకు మీరు చేసిన అన్ని వర్క్స్ లో ఎందులో అన్న ఫేస్ చేశారా? ఉండదు. అంటే జనరల్గా అన్నీ యాక్యురేట్గా చేస్తామని కాదు. స్టోరీ బోర్డ్స్ ఏంటి అంటే లైక్ ఒక పాసిబిలిటీ, ఇది నాకు కావాల్సిన సీన్ అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత సెట్ వేసేదాన్ని బట్టి అండ్ కెమెరా యాంగిల్ ఫిక్స్ అయ్యేదాన్ని బట్టి మనకి యాంగిల్స్ మారిపోతూ ఉంటాయి. అంటే అప్పటి వరకు తీసిన యాంగిల్ ఒకలా ఉంటుంది, సో డిఓపికి నచ్చాలి యాంగిల్. సో లేదు నాకు ఇక్కడ నుంచి లైటింగ్ బాగా వస్తుంది అని చెప్పి ఆయన చేంజ్ చేసేసి ఉంటాయి కదా. సో ఇట్స్ ఓకే, లైక్ అంటే మన కంటిన్యూటీ కోసం ఆయన చేంజ్ చేస్తారు అట్లా.
సో ఇదంతా పెద్ద టాస్క్. మరి ఈ ప్రెషర్ కానీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది? ఈ ఫీల్డ్కి వస్తా అంటే వాళ్ళు ఓకే అన్నారా లేకపోతే? ఏదైనా ఆర్ట్ రిలేటెడ్ వర్క్ కాబట్టి సో ఫీల్డ్ అని కాదు, నేను చేసే వర్క్ మీద దే హ్యావ్ క్లారిటీ అనమాట. ఓకే. సో నేను యానిమేషన్ చేస్తాను అన్నప్పుడు కూడా డాడీ సపోర్ట్ చేశారు. అమ్మయ్య, అక్కడ ఒక ప్రాబ్లం అంతే. తప్పింది. అంటే ఫస్ట్ అన్నారు డిగ్రీ ఉండాలి కదా, సో నువ్వు డిగ్రీ చేస్తాను. సరే అయితే నేను అందులోనే డిగ్రీ చేస్తా, సో నువ్వు ఓకే అంటే ఓకే చేయి. సో వైజాగ్ మాది. సో వైజాగ్లోని అక్కడ అంటే అక్కడ సరిగ్గా లేదు, ఇండస్ట్రీ హైదరాబాద్లో ఉంది, యానిమేషన్ రిలేటెడ్ అయిన హైదరాబాద్లో ఉంది, నువ్వు అక్కడికి వెళ్ళిపోయి చెయ్యి అని పంపించారు. పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి కాలేజ్లో చదువుకున్నాను. సో అక్కడి నుంచి తర్వాత మళ్ళా మాస్టర్స్ చేస్తానని చెప్పి ఇంటికి వెళ్ళిపోయా. తర్వాత కోవిడ్, సో 2 years ఇంట్లోనే ఉన్నా. సో దెన్ ఐ స్టార్టెడ్ ఫ్రీలాన్సింగ్ అనమాట. ఓకే. సో అలా ఫ్రీలాన్స్ చేస్తూ అండ్ నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ మూవీస్లోకి వెళ్ళడం, ఇలాగ ఒక అమ్మాయి ఉంది స్టోరీ బోర్డ్ చేస్తుంది అని వాళ్ళు సజెస్ట్ చేయడం, అక్కడి నుంచి ఇలా స్లోగా వచ్చింది. అలా వచ్చేసింది. సో ప్రాబబ్లీ నెక్స్ట్ హైయర్ స్టడీస్ చేయాలి అని అనుకున్నారా లేదా? ఇంకా లేదా, లేదు ఇంకా లేదు. నాకేమనిపించింది అంటే నేనే కంపెనీ పెట్టుకోవచ్చు అంటే ఆ ఫీజు తోటి అది బదులు నేనే చాలా ఎక్కువ ఎక్స్పెన్సివ్, లైక్ 50-80 lakhs అంటే వీ కాంట్ జీవితాంతం. అది కూడా మళ్ళీ ఇక్కడ ఉండవు, అబ్రాడ్ వెళ్ళాలి. సో మరి ఈ ఫీల్డ్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు వర్క్ ఒకవేళ ఏదైనా సీన్ బాగా చేయాలనుకుంటే అన్నీ ఇంట్లోనే ఉన్నా కూడా మనకు పాసిబుల్ అవ్వకపోవచ్చు కొన్నిసార్లు. ఇమాజినేషన్కి కానీ బియాండ్ ద ఇమాజినేషన్ ఉంటాయి కొన్ని. సో ఫీల్డ్కి కూడా వెళ్తారా మీరు షూట్స్ అప్పుడు? అంటే ఎక్కువ కాదు. ఇప్పుడు నేను వెళ్ళడం స్టార్ట్ చేసింది కీడాకోల, కుబేరా, కాంతాకి వెళ్ళాను. ఓకే. సో అక్కడ రిక్వైర్మెంట్ ఉంటే పిలుస్తారు, లేదంటే వెళ్ళి చూడొచ్చు అసలు ఎలా వర్క్ అవుతుంది ఏంటి అన్నది చూస్తాను, నేర్చుకుంటా. ఓకే ఇంత స్కేల్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నేను వేసిన స్కేల్ ఎంతలో ఉంది, సో అక్కడి నుంచి నేను నేర్చుకుంటా ఉంటాను అనమాట. అంటే మీకు ఎక్కువ డైరెక్టర్ తోటి ఎక్కువ ఇంటరాక్షన్ ఉంటుంది, డైరెక్టర్ కాకపోతే విఎఫ్ఎక్స్ టీమ్ అంతే కదా? అంతే. సో హీరోస్ వీళ్ళతో అసలు ఇంటరాక్షన్, ఈ సీన్ ఇలా ఉంటుంది మీరు ఇమాజినేషన్ లో పెట్టుకోవాలి అని ఎక్స్ప్లెయిన్ చేసే సిచ్యువేషన్ ఉండదు. ఓన్లీ అంటే నాదంతా ప్రీ ప్రొడక్షన్. సో డైరెక్టర్ మొత్తం సెట్స్కి ప్రొడక్షన్కి వెళ్ళే ముందు ఒక 45 days ఉంటుంది. ఆ 45 daysలో ఈ స్టోరీ బోర్డ్స్ కానీ కాన్సెప్ట్స్ కానీ అన్నీ కంప్లీట్ చేసుకోవాలన్నమాట. సో ఆ టైంలో మా ఓన్లీ డైరెక్టర్స్ తోటి, డైరెక్షన్ టీమ్ తోటి ర్యాపో ఉంటుంది. సో అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నాకు ప్రొడక్షన్లో ఏం పని ఉండదు. సో ఈ స్టోరీ బోర్డ్ చేయడానికి మీరు ఆల్రెడీ బిఎఫ్ఏ చేశారు, ఓకే. సో అదర్ దెన్ దట్ బిఎఫ్ఏ చేయకుండా వేరే వాళ్ళు ఈ కెరీర్ పర్స్యూ చేసుకోవాలి అన్న దీంట్లో ఆపర్చునిటీస్ కానీ ఇది ఈ కోర్సు చూస్ చేసుకోవాలి అని అంటే ఆప్షన్స్ ఏమైనా ఉంటాయా? అంటే డైరెక్ట్ స్టోరీ బోర్డ్స్, డైరెక్ట్ స్టోరీ బోర్డ్ కానీ లేకపోతే దీనికి మేజర్గా ఏ స్కిల్ వచ్చి ఉండాలి అసలు వాళ్ళకి? ఆర్ట్ అండి. అంటే మన స్కెచింగ్ వచ్చి ఉండాలి అండ్ పర్స్పెక్టివ్స్ అండ్ అనాటమీ మీద జడ్జ్మెంట్ ఉండాలి. అంటే కొన్నిసార్లు అంటే మనం అంత పర్టికులర్గా డీటెయిల్గా వేయకపోయినా అట్లీస్ట్ స్కేల్ ఎంతవరకు ఉంటారు, ఒక హ్యూమన్ క్యారెక్టర్ ఎంతవరకు ఉంటుంది అండ్ పర్స్పెక్టివ్ ఎంతవరకు ఉంటుంది, అది బేసిక్ ఉండాలి. ఓకే. కానీ లైక్ డిగ్రీ ఉంటే మనకు కొంచెం వాల్యూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం డిగ్రీలో కొంచెం మనకు ఆ బేసిక్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. అంటే మనకు అన్ని తెలుస్తాయి, అన్ని క్రాఫ్ట్స్ తెలుస్తాయి. అండ్ ఆల్సో బికాస్ ఆఫ్ దట్ కాలేజ్ కాంటాక్ట్స్ పెరుగుతాయి. సో అట్లా మనకి డిఫరెంట్ పర్స్పెక్టివ్స్, అంటే సినిమాటోగ్రఫీ నేర్చుకున్న ఫోటోగ్రఫీ వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ వాళ్ళగా. సో పెయింటింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళు చేసే ఉంటారు. సో అలా మనకి కొన్ని నాలెడ్జ్ షేర్ అవుతా ఉంటుంది. ఫ్యాకల్టీ నుంచి కాకపోయినా వాళ్ళు ఏంటంటే సబ్జెక్ట్ చెప్పి వెళ్ళిపోతారు, కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళు మేబీ వాళ్ళు ఇంకొంచెం ఎక్స్పర్ట్ అయ్యి ఉండొచ్చు, ఆల్రెడీ సెల్ఫ్ ట్రైన్ అయ్యి ఉండొచ్చు. డిస్కషన్స్ బాగా పెరుగుతాయి. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ లోనే మీకు మేబీ ఇలా ఒక లైన్ ఇస్తారు అనుకుంటా కదా? సో ఎంట్రన్స్ ఉంటుంది, లైవ్ స్కెచింగ్ ఉంటుంది, ఒక ఆబ్జెక్ట్ పెట్టి లైవ్ స్కెచింగ్ వేయాలంటారు, ఒక కాన్సెప్ట్ ఇస్తారు. కాన్సెప్ట్ ఆర్ట్ ఏంటంటే ఎట్లా ఇస్తారంటే ఇట్లా మార్కెట్ ఏరియా ఉంటుంది, అందులో కొన్ని స్టాల్స్ ఉన్నాయి, ఆర్ ఒక కుక్క ఉంది, ఒక పాట్ ఉంది, ఇవన్నీ ఎవ్రీథింగ్ మెన్షన్ చేసి ఇస్తారు. దాన్ని ఎలా మనం రిప్రజెంట్ చేస్తున్నాం అన్నది ఎగ్జామ్ లో ఉంటుంది. అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ ఇంగ్లీష్. అది ఎన్ని మినిట్స్ లో చేయాల్సి ఉంటుంది అట్లా? ఇమాజినేషన్ కి మీ ఇమాజినేషన్ 1 hours అట్లా 1-2 hours లో వాళ్ళు ఇచ్చిన కాన్సెప్ట్ ప్రకారం మీరు మొత్తం మార్కెట్, మనుషులు అందరినీ డ్రా చేయాల్సి ఉంటుంది. సో ఓకే. సో అది మేబీ మనకి రియల్ లైఫ్ లో డిగ్రీ చేస్తే హెల్ప్ చాలా అవుతుంది. ఓ సీన్ చెప్పిన తర్వాత మీకు ఈజీ అవుతుంది. ఇప్పుడు స్టోరీ బోర్డ్కి అలాగే చెప్తారు, ఇది సినారియో నువ్వు వేసుకుని రా అంటారు. అవును. స్టోరీ బోర్డ్ తో పాటు ఒకవేళ ఈ మధ్య మనం ఈ పర్టికులర్ వర్క్ గురించి మాట్లాడుతూనే ప్రెసెంట్ సినారియో చూసుకుంటే తెలిసిందే మనకి
వర్క్ అంటే జాబ్ అంటే ఏంటి, ఓ 2-3 జాబ్స్ ఉంటే వెళ్ళొచ్చామా, లేకపోతే ఇంకా బిజినెస్ అనుకుంటే ఏవో 2 బిజినెస్ అనుకున్నామా, ఇవే తెలుసు. కానీ ఈ కొత్త వర్షన్స్ కానీ ఇవన్నీ చాలా మందికి తెలియదు. సో వీటిల్లో ఆప్షన్స్ కానీ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయంటే మీరు ఏం చెప్తారు? దీని అంటే ఇంకా అంతే, మనం హ్యావ్ టు స్ట్రగుల్ అండి అంతే. ఇది వస్తుంది 100% యాక్యురేట్గా ఉంటుందని లేదు. అంటే ఇప్పుడు యానిమేషన్ చేసినా, ఇప్పుడు యానిమేషన్ ఇండస్ట్రీ ఎలా ఉందో తెలియదు, మనకేం తెలియదు అనమాట. బయట ఈ ఇంజనీరింగ్ చేసినా కూడా ఇంజనీరింగ్ బయటకు వచ్చేసరికి అరే జాబులు లేవు అంటున్నారు. ఇంకా మనం వీ హ్యావ్ టు క్రియేట్ అవర్ డెసిగ్నేషన్ అనమాట. ఇప్పుడు నేను స్టోరీ బోర్డ్స్ ఎలా చేసుకుని వచ్చేసానో అట్లా. కాకపోతే దానికి స్టిక్ ఆన్ అయ్యి ఉండాలి. మనం ఏం చేస్తున్నాం, దాన్ని ఎంతవరకు అన్నది. ఇట్స్ బీన్ లైక్ 7 years ఫర్ నేను ఈ స్టేజ్కి రావడానికి. సో ఇప్పుడు నేను ఇంకా పెద్ద మూవీస్ చేస్తున్నాను అంటే లైక్ అది కూడా లైక్ సంథింగ్ లైక్ ప్రాక్టీస్ చేస్తూ ఉండి స్టెబుల్గా ఉండి చేస్తున్నామని కాబట్టి. అండ్ కొంతమందికి లైక్ ఇమ్మీడియట్ సక్సెస్ చూస్తారు, అది ఏంటంటే వాళ్ళకి అక్కడ ఎక్స్పీరియన్స్ ల్యాక్ అయిపోతుంది. సో అది. అండ్ ఇంకొకరిని చూసి ఇంకొకరు రావాలన్నా కష్టమే అది. అంటే మనలో ఎంతవరకు ఇది ఉంది, ప్యాషన్ ఉంది, దాన్ని ఎంతవరకు మనం ప్రొజెక్ట్ చేయగలుగుతున్నాం, దాని బేస్డ్ ఉంటుంది అన్నమాట. సో మీకు తెలిసిన స్టోరీ బోర్డ్ ఆర్టిస్టులు ఎవరన్నా తెలుసా ఇండస్ట్రీలో? నా జూనియర్స్ ఉన్నారు, నా సీనియర్స్ ఉన్నారు. అంటే లైక్ వాళ్ళు కూడా చేస్తున్నారు, మంచిగానే ఉంటుంది. లైక్ ఫిమేల్ రిలేటెడ్ నేను వెరీ లెస్ విన్నాను. ఇప్పుడు నా జూనియర్స్ కూడా నేను చేస్తాను. కుబేరా వచ్చినాక వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టోరీ బోర్డ్, సో ఏమైనా వర్క్ ఆపర్చునిటీస్ అని అడుగుతున్నారు అనమాట. సో బికాస్ ఆఫ్ దట్ నేను ఒక కంపెనీ స్టార్ట్ చేశాను యాక్చువల్లీ, లోవిస్ అని చెప్పి, ప్రీ విజువలైజేషన్ కంపెనీ. సో స్టోరీ బోర్డ్స్, ప్రీవిజ్ యానిమేషన్ అవి మా కంపెనీ నుంచి వెళ్తుంది. అండ్ దిస్ ఈస్ ఫర్ ఓన్లీ ఫర్ ఫ్రీలాన్సర్స్, ఫిమేల్ రిలేటెడ్ ఎవరైనా వచ్చినా వాళ్ళందరికీ. అంటే సో ఒక చిన్న ఎంగేజ్ లోనే ఒక్కసారిగా వర్క్, దాని ప్యాషన్ తీసుకొని అందులో నుంచి ఒక స్టార్ట్అప్ ఎంటర్ప్రెన్యూర్ కూడా అయ్యారు అయితే ఒక రకంగా. ఏదో అనుకున్నారు కదా, దాని బదులు ఫీజు అట్టి అంత బదులు నేనే కంపెనీ పెడతాను పెట్టుకున్నారు అనుకున్నారు. సో దీంతో ఏంటంటే మీది ఒక కంపెనీ లాగా రెగ్యులర్ గా ఏమన్నా మూవీ స్టోరీ బోర్డ్స్ కి కూడా మీరు టీమ్ గా వర్క్ చేస్తారు? టీమ్ గా చేయొచ్చు. అంటే ఇప్పుడు ఒక పెద్ద మూవీ వచ్చింది అనుకోండి, పెద్ద మూవీలోని చాలా హెక్టిక్ వర్క్ ఉంటుంది. దీనివల్ల వేరే ప్రాజెక్ట్స్ తీసుకోవడం అవ్వట్లేదు. అట్లీస్ట్ నేను చేయకపోయినా వేరే వాళ్ళు చేస్తారు. సో వేరే వాళ్ళు చాలా మంది చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఆపర్చునిటీ రాదు. వై? బికాస్ దే డిడ్ంట్ ట్రై ప్రాపర్లీ అనో, లేక వాళ్ళకి మంచి కాంటాక్ట్స్ లేవు అనో. ఇప్పుడు వాళ్ళకి వర్క్ పొటెన్షియల్ ఉంది, వర్క్ చేద్దాం అనుకుంటున్నారు అంటే లైక్ ఐ విల్ గివ్ దమ్ అనమాట. సో వాళ్ళకి ఇచ్చేసి మీరు చేయండి, నా అండర్లో ఏంటంటే నేను సూపర్వైజింగ్ చేసుకుంటా. ఇది స్టోరీ బోర్డ్ ఇట్లా కావాలి, ఇలా కావాలి అని చెప్పి. సో నన్ను బేస్ చేసుకొని వస్తే నేను వాళ్ళకి అలా మీరు ట్రైనింగ్ కూడా ఇచ్చినట్టు ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు వాటిని రీమోడిఫై చేసి నీట్ గా అవుట్పుట్ ఇస్తారు. సో అటు కొంచెం మీకు ప్రెషర్ కూడా తగ్గుతుంది కదా. బట్ టు బి హానెస్ట్, క్రియేటివ్ వర్క్ అనేది చాలా ఇష్టం, ప్యాషన్ తో వచ్చినప్పటికీ కూడా చాలా ప్రెషర్ తో కూడుకుంటుంది. ఇది ఇంత ప్రెషర్ లో ఆ క్రియేటివ్ థాట్స్ రావాలి అని అంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారు? నేను పానిక్ అవుతాను, ఫస్ట్ భయపడతారు. మీ సీక్రెట్ భయపడ్డా అంతే. సో అయిపోయిన తర్వాత మా చెల్లికి కాల్ చేస్తా, ఏం లేదు చుమ్మా వర్క్ చెయ్యి అంటది. ఓకే కూర్చుంటాం, మాట్లాడుకుని ఓకే తర్వాత డీకోడ్ చేసుకుంటా ఏం చేయాలి ఫస్ట్, సింపుల్ వర్క్స్ ఏంటి అట్లా అని చెప్పి సింప్లివైజ్ చేసుకుని వస్తే ఓకే ఇంతే కదా అయిపోయింది. మీ సిస్టర్ కూడా ఇదే ఫీల్డ్ లో ఉన్నారా? లేదు, తను MBA చేసింది. సో ఒక మూవీ ఒకవేళ ఫెయిల్ అయిందో, కొంచెం స్క్రీన్ ప్లే సరిగ్గా రాలేదు, అరే ఈ సీన్ లో లాజిక్ మిస్ అయిపోయారు, ఇది సరిగ్గా రాలేదని చాలా మంది ఆడియన్స్ చూసిన వాళ్ళు అనుకుంటారు. అందులో ఈ స్టోరీ బోర్డ్ అనేది కరెక్ట్ ప్రాపర్ చేయకపోవడం రీజన్ అవ్వచ్చా? అది కొన్నిసార్లు కాదు. అంటే మాకు వచ్చినప్పుడు స్క్రిప్ట్ నాకు ఇప్పుడు వరకు అలా రాలేదు. సో స్క్రిప్ట్ అంతా చాలా బాగుంటుంది, షార్ట్ డివిజన్ అంతా బాగుంటుంది. సమ్ టైమ్స్ ఎడిటింగ్లో మనకి మిస్ అవుతాయి కదా, అలా ఉంటుంది. అండ్ కొన్నిసార్లు ఏంటంటే మనం ఎంత బాగా స్క్రిప్ట్ రాసుకున్నా, ఎంత చేసినా కానీ ఆడియన్స్ని మనం జడ్జ్ చేయలేం. వాళ్ళకి ఇది నచ్చుతుంది అని చెప్పలేం అనమాట. ఇది బాగుంటుంది అన్న దగ్గర వాళ్ళు అరే ఇది నాకు నచ్చలేదు అంటారు ఈజీగా. సో అక్కడ ఇక్కడ ఈ స్టోరీ బోర్డ్లో ఎక్కువ ఏ జానర్స్ చాలా టఫ్ ఉంటాయి. అండ్ ఇప్పుడు వరుసగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైథాలజికల్ చూసుకుందాం. మైథాలజీలో మనకి ఎక్కువగా టఫ్ ఉండే సీన్స్ కానీ అది టఫా లేకపోతే ఈజీయా? మైండ్ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది చెప్పలేం. అదే ఇప్పుడు ఒక డైరెక్టర్ వస్తారు, వాళ్ళకి ఒక చాలా క్రియేటివ్ ఉంటుంది. అదంటే అది
పాసిబుల్ అవ్వదు, సీజీ రిలేటెడ్ వెళ్ళిపోతుంది. అంటే దాని బియాండ్ మన ఎబిలిటీస్ని ఇమాజిన్ చేసుకుని వాళ్ళు చేస్తారు. సో అండ్ ఇప్పుడు వచ్చిన దానికన్నా కొత్తగా ఉండాలి. సో అప్పుడు వేసినప్పుడు చాలా కష్టం, టఫ్. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి మన రాజమౌళి గారు తీసిన బాహుబలి మూవీ ఉంది, అందులో సీన్ టు సీన్ మనం మీకు ఐడియా ఉంటే కత్తి ఉంటుంది, ఇట్లా స్టెప్ బై స్టెప్ రక్తం మీద వెళ్తుంటే ఒక్కో డ్రాప్ పడుతుంది. ఈ సీన్స్ అన్ని మేబీ స్టోరీ బోర్డ్ చేసి ఉంటారు. చేసి ఉంటారు. అంటే రాజమౌళి గారు స్టార్ట్ చేయడం వల్ల స్టోరీ బోర్డ్స్ ఎవ్రీథింగ్ ఇప్పుడు కొంచెం బాగా ఇదవుతుంది అనమాట. సో అంటే ఇన్ జనరల్ ఇండస్ట్రీలో కూడా ఆల్మోస్ట్ ఫిలిమ్స్ ఇవన్నీ చేసే వాళ్ళకి కూడా స్టోరీ బోర్డ్స్ ఉంటాయి, వాళ్ళని తీసుకోవాలి అవసరం ఉంటుంది, తెలియదు. అయితే అంటే తెలియదని కాదు, అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. సో వాళ్ళకి ఏమనుకుంటారంటే వీళ్ళకి ఈ స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్ కి పెట్టే దగ్గర వేరే వాళ్ళకి కాంపెన్సేట్ చేసుకోవచ్చు కదా, అది ఈజీ అయిపోతుంది అని. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే ప్రీ ప్రొడక్షన్ లోని స్టోరీ బోర్డ్ వేయించుకుంటే మనకి పోస్ట్ విఎఫ్ఎక్స్ ఆర్ ఎడిటింగ్ లో కూడా ఇది యూజ్ అవుతుంది, సో కాస్ట్ కట్ డౌన్ అవుతుంది అన్నది వాళ్ళంతా ఇది చేయరు అనమాట. సో లాస్ట్ కి వచ్చేసరికి చాలా కన్ఫ్యూజన్ కేఆస్ లో నడుస్తూ ఉంటుంది. సో లైక్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మూవీస్ రిలీజ్ కి లేట్ ఉన్నాయి, మనకి సీజీ వర్క్ వల్లనే రిలీజ్ లేట్ అవుతున్నాయి కదా. సో ఇది ప్రీ ప్రొడక్షన్ అనేది కొంచెం ప్రాపర్ గా కరెక్ట్ గా వచ్చుంటే మనకి ఈ టైంలో రిలీజ్ టైం డేట్ అనేది మనకి ఇబ్బంది ఉండదు కదా. అది కూడా చెప్పలేము. అంటే ఇప్పుడు ఎంత సీజీ అయినా కూడా దాన్ని ఈజీగా వాళ్ళు కూడా 3D లో చేయాలి. ఇప్పుడు నేను రఫ్ స్కెచెస్ ఇస్తా, వాళ్ళు దాన్ని మంచిగా లైక్ రియలిస్టిక్ అవుట్పుట్ తీసుకురావాలి. దాన్ని మళ్ళా మన ఫుటేజ్ లో గ్రీన్ మ్యాట్ ఆర్ బ్లూ మ్యాట్ మీద వాళ్ళు బ్లెండ్ చేసుకోవాలి, అక్కడ కొంచెం లేట్ అవుతుంది. సో అలా కొన్నిసార్లు అంతే. ఒకవేళ స్టోరీ బోర్డ్ తీసుకున్న తర్వాత పిక్చర్స్ ఇవన్నీ క్లారిటీ ఉంటే లొకేషన్ సెట్ ఇవన్నీ ఆర్టిస్ట్ ఎవరెవరు ఏ టైంకి రావాలి ఏ సీన్ కి రావాలి ఇవన్నీ డిసైడ్ చేయడం పాసిబుల్ అవుతుందా? అయిపోతుంది. ఓకే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టోరీ బోర్డ్స్ లేవు అనుకోండి, ఈ రోజు ఒక సీన్ చేయాలి, అవి ఒక సెవెన్ సీన్స్ ఉన్నాయి, వాళ్ళు ఎన్నో అనుకున్నాం. దానివల్ల ఇప్పుడు స్టోరీ బోర్డ్స్ ఉన్నాయి అనుకుంటే ఈ రోజు ఇదే సీన్ ఇప్పుడు ఈ యాక్టర్ వస్తారు, ఈ డైరెక్టర్ అంటే ఐ మీన్ యాక్ట్రెస్ వీళ్ళిద్దరు ఉంటారు, వీళ్ళ డిస్కషన్. సో చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. ఇదే వాళ్ళకి ఏంటంటే ఒక క్లారిటీ ఉంటుంది, ఇది నా డైలాగ్ ఇక్కడ, ఇది నా సీన్ ఇది అని. లేదు అంటే ఇప్పుడు నేను ఏ సీన్ చెప్పాలి, లైక్ ఇప్పుడు నేను ఏ డైలాగ్ చెప్పాలి అన్న చిన్నది ఉంటుంది. దానివల్ల రీటెక్స్ కొన్ని ఉంటాయి. అంటే అందరికీ అవుతుంది అని కాదు, కొన్ని పాసిబిలిటీ. అంటే ఒక 3 షాట్లు అయ్యే దగ్గర ఒక 4 to 5 చేసేసుకోవచ్చు ఈజీగా. ఈజీగా చేయొచ్చు. అంటే పార్ట్ 1 ఒక షార్ట్ లో దానికి సంబంధించి మీరు 10 స్టోరీ బోర్డ్స్ చేస్తారు. సో ఫస్ట్ ఈ 10 స్టోరీ బోర్డ్స్ ఆ షార్ట్ 1 కి సంబంధించి ఆ రోజు చేసేసుకోవచ్చు ఈజీగా. అంటే లైక్ ఫాస్ట్ గా వచ్చి వాళ్ళకి ఏంటంటే ఒక క్లారిటీతో వస్తారు, ఇది నా షార్ట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, నేను యాక్ట్ చేస్తా, రీటెక్స్ ఉండవు ఎక్కువ. సో ఒకవేళ అది ఎమోషనల్ సీన్ ఎట్లా అన్నప్పుడు వాళ్ళు కూడా అదే జోన్ లో వస్తారు. స్టోరీ బోర్డ్స్ వల్ల ఏంటంటే ఇది నా డైలాగ్ వస్తుంది, ఈ డైలాగ్ ఆ పర్సన్ ఇంకోటి ఉంది, అది అవ్వగానే నేను ఇమ్మీడియట్ గా నేను నా డైలాగ్ చెప్పాలి అన్నట్టు. సో చిన్న మూవీ అయినా పెద్ద మూవీ అయినా ఇలా స్టోరీ బోర్డ్స్ ఉంటే చాలా కాస్ట్ కట్ అవుతుంది, సెట్ లోని చాలా ఫాస్ట్ గా వర్క్ అయిపోతుంది అనమాట. అండ్ ఆ యాక్టర్స్ ఎమోషన్ కూడా కరెక్ట్ గా అదే క్యారీ చేసుకొని రాగలుగుతారు. అక్కడికి వచ్చి ఇప్పుడు ఏంటి అనే దానికన్నా లైక్ బిఫోర్ ఒక బుక్లెట్ లాగా వెళ్ళిపోయింది అంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది అనమాట. ఈవెన్ చదువుకునే దానికన్నా ఇప్పుడు మనం కామిక్స్ చూసినప్పుడు బొమ్మలు చూసి అర్థం చేసుకుంటాం చాలా వరకు. సో అలాగే ఒక బొమ్మ చూసి ఒక ఇది ఇప్పుడు ఈ ఎమోషన్, ఈ లైటింగ్, ఈ సీన్ ఇలా వస్తుంది, సో అలా చూసుకుంటే ఈజీ. ఓకే. సో ఈ స్టోరీ బోర్డ్ ఇవన్నీ నేర్చుకుంటూ కూడా మీకు ఎక్కువగా ఇంకేమన్నా నేర్చుకోవాలి ఈ జర్నీలో మీకు అనిపించిందా? ఇప్పుడు 3D ఎక్కువ ఇదవుతుంది. సో నేను ఐఎమ్ నాట్ ఇంటూ 3D అనమాట, కానీ దాని నుంచి కాన్సెప్ట్స్ బాగా తీసుకొస్తున్నారు. సో అన్రియల్ లో నుంచి కానీ అది నేర్చుకోవాలనిపిస్తుంది, కానీ మళ్ళా ఫ్రమ్ బిగినింగ్ స్టార్ట్ చేయాలి. సో కొంచెం వర్క్ ప్రెషర్ తక్కువైతే నేను అది నేర్చుకుంటా. అండ్ ఆల్సో రైటింగ్ కావాలి, నేర్చుకోవాలి. సో ఆల్రెడీ ఉన్నాయి, లైక్ నేర్చుకుంటున్నా ఫ్రెండ్స్ దగ్గర. వాళ్ళు ఏంటి సీన్ రైటింగ్ అంటే ఎలాంటి? స్క్రిప్ట్ రైటింగ్. స్క్రిప్ట్ మీరే, స్టోరీ రైటింగ్ అన్ని మీరే చేస్తే మీరే స్టోరీ బోర్డ్ చేసుకుని ఇమాజినేషన్ ఉంటుంది. సో నాకేంటంటే పాసిబిలిటీ, నేను ఒక కామిక్ బుక్స్ కానీ గ్రాఫిక్ నావెల్ కానీ ఇంట్లో నాకు ఏ వర్క్ లేనప్పుడు వీటి మీద వర్క్ చేసుకోవడానికి ఉంటుంది. సో స్క్రిప్ట్ రాయడం రాకపోవడం వల్ల ఏంది ఎలా స్టార్ట్ చేయాలి అర్థం కాదు, చాలా కన్ఫ్యూజన్.
మళ్ళీ వర్క్ గురించి వెతుక్కోవాల్సి వస్తుంది. అవును. ఈ స్టోరీ బోర్డ్‌లో మీరు మళ్ళీ వర్క్ చేసేటప్పుడు గూడా కొన్నిసార్లు మేబీ అంతా మనమే తీసుకున్నా ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది గదా! సో, ఏదైనా సాఫ్ట్‌వేర్స్ ఇవి యూజ్ చేస్తారా? లేకపోతే మీరే మీ పర్సనల్ స్కిల్ హ్యాండ్ మేడ్ ఎట్లా యూజ్ చేస్తారా? నేనైతే బై హ్యాండే వేస్తాను. ఓకే. ఏఐ వచ్చింది. సో, నాకు అది ఎక్కడ యూజ్ అవుతుందంటే రిఫరెన్సెస్ మేము చాలా 1 డే పడుతుంది. ఒక సీన్ ఆర్ దొరకడానికి. సినిమా వచ్చింది అంటే దానికి ఆ మూడ్ కోసం వెతుక్కోవడానికి చాలా రిఫరెన్సెస్ వెతుక్కోవాల్సి వస్తుంది. సో ఏఐ కానీ చాట్‌జీపీటీ కానీ నాకు ఈ పలానా సీన్ ఇలాంటి సీన్ ఎక్కడ ఉంది అంటే డైరెక్ట్ అది లింక్ తీసుకెళ్తుంది అనమాట. రైట్. రైట్. సో చాలా అది ఫాస్ట్గా అవుతుంది కానీ వర్క్ దాని మీద చేయలేం. అవును. సో మనకేంటంటే టైం కూడా కొంచెం ఫాస్ట్గా అవుతుంది. అవును. సో బేస్డ్ ఏఐలోని లైక్ స్టోరీ బోర్డ్స్ కానీ కాన్సెప్ట్ ఆర్ట్స్ కానీ అవన్నీ చేయడానికి అవ్వట్లేదు. సో మోస్ట్లీ మీరు ఏ సాఫ్ట్‌వేర్ కూడా యూజ్ చేయకుండా ఇన్ హ్యాండ్ బై హ్యాండే చేసుకుంటారు. అంటే లైక్ ఫోటోషాప్ అండ్ ప్రోక్రియేట్ వాడతాను. డిజిటల్లో స్కెచ్ వేస్తాను. ఓకే. అంటే ఇప్పుడు పేపర్లో వేసి దాన్ని ప్రింట్ తీసి అదంతా చాలా కష్టం. అవునవును. సో ఇమీడియట్ గా డిజిటల్ ఉంటే వీ కెన్ ట్రాన్స్ఫర్ పీడిఎఫ్ అది కింద save కానీ కూడా లైక్ అట్లా చేసుకోవచ్చు image లాగా, right. ఫాస్ట్ గా అయిపోతుంది. సో కొంత టెక్నాలజీ అయితే హెల్ప్ అయింది ఒక అదే, రకంగా అదే, పేపర్ అంతే. వేస్ట్ చేయకుండా. సో ఈ వర్క్ ఇవన్నీ మీరు మొత్తానికి ఒక స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్ గా వెళ్తూ ఒక మంచి కంపెనీ పెట్టారు. మరి ఇప్పుడు మీ చేతిలో ప్రెసెంట్ ప్రాజెక్ట్స్ మీ చేతిలో ఏమున్నాయి అండ్ ఫ్యూచర్ కూడా ఏమన్నా మీ చేతిలో ఉన్నాయా? సో ఇప్పుడు ఏంటంటే లైక్ ఒక 2 ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. ఇది ఇంకా రిజిస్టర్ అవ్వలేనివి. సో వాళ్ళు Okay. ఏంటంటే టు పిచ్ దట్ ప్రొడ్యూసర్ వాళ్ళు వేయించుకుంటున్నారు అనమాట. ఓకే. ఓకే. సో అలా కాన్సెప్ట్ చేస్తున్నా. అండ్ అప్కమింగ్ మూవీ కాంతా వస్తుంది. సో అది వచ్చినాక ఇంకేమైనా బూస్ట్ ఇంకా డోంట్ ట్రబుల్ ద ట్రబుల్కి ఫాద్ ఫజిల్ గారు ఆర్కా మీడియాస్ నుంచి దానికి ఒక సీక్వెన్స్ వేసాను. ఓకే. ఓకే. సో అది అట్లా. అసలు మీరు అందరు పెద్ద ఫేమస్ హీరోస్ డైరెక్టర్స్ చేతిలో ఒక మంచి స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్ గా వెళ్ళిపోతున్నారు. సో నెక్స్ట్ ఎక్కడో అలా లేదండి. అంటే బేసిక్ గా విఎఫ్ఎక్స్ జడ్జ్మెంట్ కూడా వచ్చిన వాళ్ళకి ఈజీ అవుతుంది. సో ఏంటి అంటే ఇప్పుడు వరకు నేను చేసినవి అవి కాబట్టి విఎఫ్ఎక్స్ రిలేటెడ్ షార్ట్స్ చేయడం వల్ల ఈ పెద్ద మూవీస్ కి హెల్ప్ అవుతుంది అనమాట. సో మనకి పర్స్పెక్టివ్ జడ్జింగ్ కానీ వీటి మీద కొన్ని సీజీ ఇన్వాల్వ్మెంట్ ఉన్న దగ్గర ఆ జడ్జ్మెంట్ వస్తుంది. అట్లా హెల్పింగ్. సో ఇక్కడ మనం ఇవన్నీ మాట్లాడిన తర్వాత డైరెక్ట్ పాయింట్కి వస్తే స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్ వర్క్ ఏమో ఇంత హార్డ్గా ఉంటుంది బట్ తగినంత గుర్తింపు లేదు ఈవెన్ ఇన్ ఫీల్డ్ ఇండస్ట్రీలో కూడా. అంటే మీరు ఏం చెప్తారు? అది ఒప్పుకోవచ్చు. అంటే అందరికీ తెలియదు కదండి. అంటే ఈ డిపార్ట్మెంట్ ఉన్నది అని తెలీదు. దీనివల్ల ఇంత యూజ్ అవుతుంది అని కూడా తెలీదు. సో ఇప్పటి వరకు పెద్ద మూవీస్లో ఉండడం వల్ల ఒకే స్టోరీ బోర్డ్స్ అలా వెళ్తున్నాయి. చిన్న మూవీస్ వాళ్ళకి ఆ ప్రొడ్యూసర్స్కి కూడా లైక్ ఒక క్లారిటీ ఏంటంటే ఏముంది లైక్ అట్లా చేసేసుకుందాం అన్నట్టు ఉంటుంది. బట్ ఇంత ఇంపార్టెన్స్ ఉంది అన్నది లైక్ ఆఫ్టర్ బాహుబలి. ఆఫ్టర్ బాహుబలి తర్వాత అంత యాక్యురేట్గా ఎందుకు వచ్చిందంటే ఆయన అంత బాగా ప్రీ ప్రొడక్షన్ చేసుకుని అవుట్పుట్ అంత తీసుకొచ్చిన తర్వాత ఎవ్రీబడి గాట్ క్లారిటీ అన్నమాట. సో వీ హ్యావ్ టు థ్యాంక్ రాజమౌళి సార్ ఫర్ దిస్. అంటే మొత్తం ఏంటంటే నిజంగా సార్ ఒక 24 క్రాఫ్ట్స్ లో ఉండే ప్రతి ఒక్కరిని నూక్ అండ్ కార్నర్ నుంచి తీసుకొచ్చి వాళ్ళని ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు అనేది అంతే హెల్ప్ హెల్ప్ అయింది మనకి. ఇది ఎప్పటి నుంచో ఉంది. ఈవెన్ ఇది వరకు నేను ఇందాక మామూలుగా ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వేసేసుకునేవారు. పర్టికులర్గా ఈ పర్సన్ అన్న వాళ్ళు తీసుకుంటే దీనికి స్టోరీకి ఇంత హెల్ప్ అవుతుంది అన్నది తెలీదు అన్నమాట. సో మల్టిపుల్ టాస్కింగ్ చేసేసేవారు ఇది వరకు వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కరు చేస్తున్నారు అట్లా. సో వెరీ స్లోగా వెళ్తుంది అట్లా. నెక్స్ట్ ఇందాక మనము ఆఫ్ స్క్రీన్ మాట్లాడుతున్నప్పుడు నిఖిల్ గారి మూవీ కూడా మీరు చేస్తున్నారు ప్రాజెక్ట్ అని అన్నారు. అది కూడా మొత్తం స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్. అది స్టోరీ బోర్డ్ ఆల్మోస్ట్ మొత్తం మీరే చేస్తున్నారు? మొత్తం కాదు, యాక్షన్ సీక్వెన్స్ కి అయిపోయింది దాని వర్క్. ఓకే. ఓకే. అంటే యాక్షన్ సీక్వెన్స్ ఇంకా మూవీ రిలీజ్ కాలే కాబట్టి మీరు అప్డేట్స్ ఇవ్వలేదు. సో బట్ వర్క్ ఎలా అనిపించింది? డైరెక్ట్ మాట్లాడారా? వాళ్ళందరూ యంగ్ టీమ్, చాలా దే నో ఎవ్రీథింగ్ అనమాట. ఎలా వర్క్ చేయాలి, ఏం చేయాలి, సో విఎఫ్ఎక్స్ బేస్డ్ ఎలా చేయాలి, ఆ టీం అందరికి చాలా క్లారిటీ తోటి వర్క్ చేస్తారు. సో ఈవెన్ స్టోరీ బోర్డ్స్ దగ్గర కూడా నాకు ఎలా కావాలి ఏంటి. సో అలాంటప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఎన్నిసార్లు అయినా వేయించుకోండి వేసేస్తాం. సో వర్క్ స్టోరీ కానీ బాగుంటది అన్నట్టు అనిపిస్తుంది. రైట్. అంటే మీకు ప్రయారిటీ ఇచ్చినప్పుడు బాగా అనిపిస్తుంది. ఎన్నిసార్లు అయినా వేయించుకుని వేసేస్తా. అంటే కొంతమంది ఉంటారు అంటే వేరే ఆర్టిస్టులు ఎవరైనా కానీ కరెక్షన్ కి ఛార్జ్ చేస్తూ ఉంటారు. సో అక్కడ ఏమవుతుంది అంటే అందుకే ఎక్కువ బడ్జెట్ అయిపోతుందేమో అని ఉంటుంది. సో నాకేంటంటే షార్ట్ బాగా వచ్చిందా, మీకు కావాల్సినట్టు వచ్చిందా అన్న దాంట్లో చూస్తా.
ఓకే. సో అది అంటే మీకు కూడా సాటిస్ఫాక్షన్ ఉందా లేదా చెక్ చేసుకుంటారు డెఫినెట్లీ. ఆర్టిస్ట్ మేమేంటంటే ఎలాగో ఎక్కువ డీటెయిల్స్ చేస్తాం కానీ వాళ్ళకి కరెక్ట్ గా రావాలి కదా. సో వాళ్ళకి తగ్గట్టుగా కొన్నిసార్లు ప్రెషర్ ఉంటది కదా, లైక్ ప్రెషర్ అనేది క్రియేటివ్ పర్స్పెక్టివ్ లో, అది కాకుండా ఇప్పుడు నిఖిల్ గారి మూవీ అన్నప్పుడు ఆయన మూవీస్ పిచ్చి పర్ఫెక్షన్ తోటి చాలా క్లారిటీ తోటి ఖచ్చితంగా లాజికల్ గా సీన్ టు సీన్ ఉంటుంది అనమాట. సో ఇటువంటి టైమ్స్ లో మీరు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? అంటే ఇది కూడా వర్క్ షాప్ పెట్టారు డైరెక్టర్, లైక్ డిఓపి తోటి, లైక్ అందరూ మీకు పెట్టారా? సో మొత్తం ఏంటంటే లైక్ ఆన్లైన్ లోనే. సో ఎందుకంటే అప్పుడు డిఓపి యూకేలో ఉండేవారు. సో 4 to 6 డిస్కషన్ లోని కంప్లీట్ గా ఇన్వాల్వ్ చేసేవారు అనమాట. 6 అలాగా. సో వాళ్ళు ఎలా అనుకుంటున్నారు, అసలు వాళ్ళ విజువల్ ఏంటి అన్నది చాలా క్లారిటీగా అర్థమయ్యేది. సో అది దాన్ని బట్టి నాకు మళ్ళీ వాళ్ళు డిస్కషన్ బేస్డ్ నాకు షార్ట్ డిజైన్ ఇచ్చేవారు. నేను దాన్ని స్కెచ్ చేసి ఇచ్చేదాన్ని. మళ్ళీ ఏమైనా పాసిబిలిటీ లేదు, డిఓపి అండ్ డైరెక్టర్ ఇద్దరు కూర్చుని ఇది పాసిబిలిటీ కాదు, ఇది అవ్వట్లేదు అనుకుంటే మళ్ళీ చేంజెస్ వచ్చేది, వేసి ఇచ్చేసేది. అట్లా బాగుండేది అది కూడా. సో మొత్తం వర్క్ అంతా కూడా క్లియర్ గా, అంటే మీకు ఫ్రాంక్ గా చెప్పాలంటే ఒక టీం మీతో నీట్ గా కోఆర్డినేట్ అయ్యి మీకు కూడా ప్రయారిటీ ఇస్తే మీకు కూడా ఇంకొంచెం ఎక్కువ ఎంతూజియాజం వస్తుంది. అంతే. మనకి ఏంటంటే వాళ్ళకి తెలుసు, ఇప్పుడు ఏంటంటే తెలియని వాళ్ళ దగ్గర చేస్తున్నామంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి సరిపోతుంది. ఆర్ వాళ్ళు ఎట్లా చూస్తారంటే అరే ఏంటి ఇంపార్టెన్స్ వీళ్ళకి, ఇది మనం చేసేస్తాం కదా, సో వీళ్ళు ఇంకో పర్సన్ ఎందుకు హైర్ చేసుకోవాలంటే వాళ్ళు కూడా కాస్ట్ కట్టింగ్ చూసుకుంటారు కదా. అది కానీ ఇది స్టోరీ బోర్డ్స్ ఉండడం వల్ల వాల్యూ ఇంతవరకు వెళ్తుంది అన్న వాళ్ళు తెలిస్తే లైక్ ఈజీ అవుతుంది అనమాట. నిజానికి ఆ మూవీ అవుట్పుట్ ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. అంటే వాళ్ళకి మొత్తం ఒక క్లారిటీ ఉంటుంది, వాళ్ళు కూడా మనకి ఒక వాల్యూ అక్కడే స్టార్ట్ అవుతుంది అనమాట. సో మనకి పేర్లు అవన్నీ కూడా కాదు, ఓకే ఈ డెసిగ్నేషన్ వాళ్ళని ఇలా చూసుకుంటారు అన్న క్లారిటీ వస్తుంది. అప్పుడు నెంబర్ ఆఫ్ పీపుల్ విల్ కమ్. రైట్. సో డెఫినెట్లీ ఒక మూవీ చేస్తున్నప్పుడు ఆ టీం మొత్తంలో స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్ కూడా ఉంటారు అనమాట, హైర్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఇలా ఉంటుంది. సో ఫైనల్ గా సక్సెస్ఫుల్ గా మీరు వెళ్తున్నారు. మీ కెరీర్ మీకు అనిపించిందా డెఫినెట్లీ నేను ఫైన్ ఆర్ట్స్ స్టార్ట్ చేసి కెరీర్ రావడం కరెక్టే, మంచి పనే చేశాను అనిపించిందండి. ఈవెన్ లైక్ మా ఫాదర్ కి ఆయన ఏంటి అంటే యానిమేషన్ ఇది చెయ్యి, నువ్వు ఇక్కడికి వెళ్ళి పంపించు, అక్కడ వైజాగ్లో ఉండుంటే నేను ఇంత రీచ్ వచ్చేదాన్ని కాదు. ఆయన చాలా సపోర్టివ్గా ఓకే నువ్వు ఇది చేస్తున్నావా చెయ్యి, ఓకే నువ్వు వెళ్తున్నావా వెళ్ళు, ఓకే పేరు వచ్చిందా వెరీ గుడ్. ఆయన చాలా సపోర్టివ్గా చాలా బాగా ఇచ్చేస్తూ ఉంటారు అన్నమాట. సో హ్యాపీ, పేరెంట్స్ హ్యాపీ, మీరు హ్యాపీ, ప్యాషన్తో చేస్తున్నారు. సో కొంచెం సాటిస్ఫాక్షన్ తో కూడా చాలా సాటిస్ఫాక్షన్. అంటే మనకి నచ్చింది పేరెంట్స్ కూడా ఓకే అయ్యింది చేస్తే చాలా హ్యాపీ చేర్ఫుల్ గా వెళ్తా ఉంటుంది. రైట్. మైండ్ ఇంకా అసలు ఎక్స్ట్రా ప్రెషర్స్ అసలు ఉండదు. సో ఫైనల్ గా ఒక మంచి స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్ గా మీరైతే సక్సెస్ఫుల్ అవ్వాలని ఆబ్వియస్లీ మేము కోరుకుంటాము. అండ్ నెక్స్ట్ ఇప్పుడున్న జనరేషన్ కి కానీ వీళ్ళకి మీరు చిన్న మెసేజ్ లాగా ఎనీ అదర్ కెరీర్ చూస్ చేసుకున్నప్పుడు అటు పేరెంట్స్ కి ఇటు జనరేషన్ యంగ్స్టర్స్ కి ఏం చెప్తారు? అంటే నేను చెప్పొచ్చేది లైక్ ఒకవేళ డిఫరెంట్ ఫీల్డ్ చూస్ చేసుకుంటున్నారంటే ఒక్కసారి పేరెంట్స్ కూడా లైక్ ఓకే దే కెన్ డూ అన్న కాన్ఫిడెంట్ తోటి వాళ్ళని పుష్ చేస్తే దే విల్ డూ ఎనీథింగ్ అని. అంటే లేదు ఇది డిఫరెంట్, ఖచ్చితంగా మనం ఇంజనీరింగ్ ఆర్ మెడిసిన్ ఇదే చేయాలని ప్రెషర్ చేస్తే వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళకి నచ్చింది చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని పేరెంట్స్ ని ప్రౌడ్ చేయడానికే ట్రై చేస్తారు. చిన్న పాయింట్ యాడ్ చేసుకుంటే ఇది ప్రతి ఒక్కటి ఫైనాన్షియల్ పర్స్పెక్టివ్ లో వెళ్తుంది. అంటే ఖచ్చితంగా ఇది చేస్తే డబ్బులు వస్తాయని అనుకుంటారు. సో దానికి ఏం చెప్తారు? సో అలా ఏం లేదు, ఇప్పుడు మనీ వస్తుంది, ఏం చేసినా మనీ వస్తుంది, కానీ మన ప్యాషన్తో చేసిన దానికి ఒక గుర్తింపు కూడా వస్తుంది. సో అది ఇంపార్టెంట్ అనమాట. రెండు ఉండాలి, లైక్ బీ కమర్షియల్ అండ్ బీ ప్యాషనేట్. అంతే. ఏ లైన్ చెప్పారు, బీ కమర్షియల్ అండ్ బీ ప్యాషనేట్ అంట. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మాకు మీ టైం ఇచ్చారు అండ్ మీ క్రియేటివ్ బ్రెయిన్ ని కాస్త పక్కన పెట్టి చాలా ప్లెజెంట్ గా కూల్ గా మాతో టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సక్సెస్ఫుల్ గా ప్రశాంతంగా మీ కెరీర్ ని ఇలానే ముందుకు వెళ్ళి నెక్స్ట్ టైం మూవీ టైటిల్ కార్డ్స్ ఇవన్నీ పడ్డప్పుడు స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్ గా మీ పేరు పడ్డప్పుడు ఆ టైటిల్ కార్డ్లో మీ పేరు కూడా రావాలని మేము కోరుకుంటున్నాం. అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో స్పెషల్ ఇంటర్వ్యూతో మరో స్పెషల్ గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.